ఎండోమెట్రియల్ థిక్‌నెస్ గర్భసంచి పొరలు థిక్‌నెస్ ఎంత ఉండాలి? క్వాలిటీ ఎలా ఉండాలి? ఎలా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ మీ స్కాన్‌లో ఏమేం పారామీటర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్‌గా ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళకైతే చాలా ఫ్రీక్వెంట్‌గా మేడం నా థిక్‌నెస్ ఎట్లా ఉంది? ఎండోమెట్రియల్ థిక్‌నెస్ ఎలా ఉంది? ఎంత ఉంది అని అడుగుతుంటారు. కాకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా కోసం చెప్తున్నానండి. గర్భసంచి పొరలు యావరేజ్ థిక్‌నెస్ ఈస్ 8 కన్నా యూజువల్‌గా 8-10 ఈస్ గుడ్ థిక్‌నెస్. సో, ఎప్పుడైతే పొరలు 8 కన్నా తక్కువగా ఉంటాయో, ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదని కాదు, కొంచెం సక్సెస్ అయ్యేదానికి కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉంటది. ఎవరికైతే పొరలు మరీ థిక్‌గా ఉంటాయో, అంటే 13-14 కన్నా ఎక్కువ థిక్‌నెస్ ఉంటుందో, అలాంటి వాళ్ళకి కూడా బేబీ ఎతికే దాంట్లో కొంచెం ఇబ్బందులైతే డెఫినెట్‌గా ఉంటాయి. సో, పొరలు బాగా పల్చగా ఉన్నాయి అంటే 5 కన్నా తక్కువగా ఉంది. యూజువల్‌గా 6-8 ఉంటుంది గర్భసంచి పొరలు వీటి మధ్యలో ఉంటుంది అనంటే, నెక్స్ట్ క్వాలిటీ ఎలా ఉంది? ట్రిపుల్ ఎన్ ప్యాటర్న్‌లో ఉందా? అంత తెల్లగా ఉందా? ఏమన్నా లోపలేమన్నా పులిపిర్లు ఉన్నాయా? అడేషన్స్ ఉన్నాయా? గర్భసంచి లోపల ఏమన్నా నీరు కలెక్ట్ అవుతుందా? అన్నది గమనించుకోవాల్సిందే ఉంటది. ఒకవేళ గర్భసంచిలో ఏమన్నా నీరు కలెక్ట్ అవుతుంది అంటే ట్యూబ్స్ ఎలా ఉంది? ట్యూబ్స్‌లో నుంచి ఏమన్నా నీరొస్తుందా? గర్భసంచి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా? అన్నది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిందే ఉంటదండి.